అనగనగా ధర్మపురి అనే గ్రామంలో గోపాలకృష్ణ శాస్త్రి అనే ఓ గొప్ప పండితుడుండేవాడు. ఆయనకు జ్యోతిష శాస్త్రంలో అపారమైన జ్ఞానం ఉండేది. ఆయన ఏది చెబితే అది జరిగి తీరుతుందని ఆ చుట్టుప్రక్కల 10 ఊళ్ల ప్రజలు నమ్మేవారు. ఓ రోజు శాస్త్రిగారు వరండాలో కూర్చుని జ్యోతిష పుస్తకాలు చూస్తుండగా పరమానందం అనే డబ్బున్న పిసినారి శాస్త్రిగారి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు. నమస్కారం శాస్త్రి గారు, బావున్నారా? రండి పరమానందం గారు, నమస్కారం. చెప్పండి, ఏంటిలా వచ్చారు? ఏమీ లేదండి, ఈ మధ్య వ్యాపారం సరిగ్గా సాక్క లాభాలు సరిగ్గా రావటం లేదు. ఒక్కసారి నా జాతకం చూస్తారేమోనని ఇలా వచ్చాను. అయ్యో, దాందే ఉంది, తప్పకుండా చూస్తాను. ఒక్క నిమిషం. అయినా చాలానే సంపాదించారు కదండి, ఇంకా ఎందుకు? సంపద చేదు కాదు కదండి. నా దగ్గరున్న సంపద రెట్టింపవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి. అయ్యా పరమానందం గారు, మీ జాతకం ప్రకారం మీ సంపద ఎక్కడికి పోదండి. చివరి వరకు అది మీ కళ్ల ముందే ఉంటుంది. కాని ఒక్క విషయం, మీ దగ్గరున్న ధనాన్ని రక్షించే కాపలాదారులు మాత్రమే మీరవుతారు తప్ప దాన్ని అనుభవించే అదృష్టం మీకు లేదు. మీరు దాచిందంతా తర్వాత వచ్చేవారు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. అదేంటండి అలా అంటున్నారు? నా సంపదకు నేను కాపలాలు లేకుండా ఎవరుంటారు? మీరేదో మంచి సలహా ఇస్తారనుకుని ఇంత దూరం వస్తే వేదాంతం చెప్తున్నారేంటి? సరేలేండి, ఇక నేను వెళ్ళొస్తాను అని శాస్త్రిగారి మాటల వెనుక ఉన్న అర్థం గ్రహించలేక తన డబ్బు ఎక్కడికి పోతుందిలే అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అయ్యా, నా కొడుకు భవిష్యత్తు అంధకారంగా ఉంది. వాడు మాట వినడం లేదు, ఏం పని చెయ్యడం లేదు, చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడయ్యా. వాడు బాగుపడే యోగం ఉందో లేదో కొంచెం చూసి చెప్పండి బాబూ. కష్టపడాలన్న ఆలోచన తనకు రావాలి కాని జాతక పుస్తకాల్లో చూసి సంతోషపడితే ఎలాగమ్మా అంటూ ఆమెను ఓదారుస్తూ జాతకం చూసి ఇలా అంటాడు. అమ్మా, నీ కొడుకు జాతకంలో భూమిపుత్రుడు అని ఉంది. వాడు ఇప్పుడు తిరుగుతున్నా ఏదో ఒకరోజు మట్టిని నమ్ముకుంటాడు. చెమట చిందించి బంగారం పండిస్తాడు. కాలమే వాణ్ణి నాగలి పట్టిస్తుంది. చాలా సంతోషం బాబూ. ఎక్కడ ఆగమవుతాడోనని భయపడ్డాను. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా శాస్త్రిగారు చెప్పినట్టు కొంతకాలం తర్వాత ఆ కొడుకు అద్భుతమైన రైతుగా మారి తన భూమిని సస్యశ్యామలం చేసుకుంటాడు. ఇలా శాస్త్రిగారు చెప్పే ప్రతి మాట నిజమయ్యేది. ఇదిలా ఉండగా పరమానందం గారి జాతకం ఊహించిన విధంగా మారిపోతుంది. ఒక వింత వ్యాధి బారిన పడి కేవలం గంజినీళ్లు తప్ప మరేదీ తినలేని పరిస్థితొస్తుంది. అతని దగ్గర పెట్టెల కొద్దీ బంగారం, సంచుల కొద్దీ డబ్బు చూస్తూ ఇలా అనుకుంటాడు. శాస్త్రి గారు ఆ రోజే చెప్పారు, కాని నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఆయన చెప్పినట్టు ఈ ధనాన్ని చూస్తూ కూర్చోవలే తప్ప అందులోంచి ఒక్క రూపాయి కూడా నా సుఖం కోసం వాడుకోలేకపోతున్నాను. చివరికి ఈ ధనాన్ని ఎవరూ ఎత్తుకుపోకుండా చూసే కాపలాదారుల్లా మాత్రమే మిగిలిపోయాను. అలా బాధపడుతూ ఉండగా తన కొడుకులు అతని కళ్ల ముందే ఆ డబ్బుతో విలాసాలు మొదలు పెడతారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ము అలా వృధాగా ఖర్చవడం చూసి విలపిస్తూ ఓ రోజు కన్నుమూస్తాడు. అలా కొంతకాలం గడవగా శాస్త్రిగారు తన సంధ్యావందనం ముగించుకుని సమస్యలతో వచ్చిన వారి సందేహాలను తీర్చి పంపిన తర్వాత ఆయన భార్య కాత్యాయిని నెమ్మదిగా ఆయన దగ్గరకు వస్తుంది. ఆమె కొంత ఆందోళన, కొంత కుతూహలంతో శాస్త్రిగారితో ఇలా అంటుంది. యాండి, ఎప్పటినుండో అడగాలనుకుంటున్నా. ఊళ్ళో వాళ్ళందరూ వస్తున్నారు. మా అబ్బాయి ఉద్యోగం ఎలా ఉంటుంది, మా అమ్మాయి పెళ్లి ఎప్పుడవుతుంది అని అడుగుతున్నారు. మీరు కూడా వాళ్ళకి ఏదో ఒక గూఢార్థంతో కూడిన సమాధానం చెప్పి పంపిస్తున్నారు. కాని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పచ్చుగా. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మను ఎవ్వరూ తప్పించలేరు. భవిష్యత్తును ముందే చెప్పేస్తే మనిషి ప్రయత్నం చేయడం మానేస్తాడు. జ్యోతిష్యం అనేది మనం గత జన్మల్లో చేసుకున్న పుణ్యపాపాలను చూపించే ఒక అద్దం మాత్రమే. విత్తనం నాటిన తరువాత అది మొలకెత్తడం ఎలాగైతే సహజమో, మన కర్మలు కూడా ఒక కాలం వచ్చాక ఫలాన్నిస్తాయి. ఈ ప్రక్రియను మార్చడం ఎవరికీ సాధ్యం కాదు కాచాయని. అదంతా నాకెందుకులే కాని ఇప్పటికైనా మన పిల్లల గురించి ఏవైనా ఆలోచించేదుందా లేదా? పిల్లల గురించి ఆలోచించిన తండ్రి ఉంటాడా కాచాయని? అయినా ఆలోచించడానికేముంది? పిల్లల భవిష్యత్తు కోసం కలలు కన్న తల్లిదండ్రుల కలలు చాలా వరకు కలలుగానే మిగిలిపోతాయి. మనం చూస్తూనే ఉన్నాంగా. ఏవో వేదాంతం మాటలు చెప్పి దాటేయకండి. పెద్దవాడు రాఘవ ఎప్పుడూ ఏదో ఒక రాజభోగం అనుభవించాలని కలలుగంటూ ఉంటాడు. చిన్నవాడు మాధవేమో అమాయకుడు. కష్టపట్టమే తప్ప లోకజ్ఞానం లేదు. రేపు మనం ఉన్నా లేకపోయినా వాళ్ల బతుకులు ఎలా ఉంటాయోనని నాకు భయంగా ఉంది. అచ్చంగా వాళ్ల భవిష్యత్తు గురించి మీకేం కనిపిస్తోందో కాస్త చూసి చెప్దురు.
కాచాయిని, మన ఇద్దరి కొడుకుల జాతకాలు వారి తలరాతల్లోని రాసి ఉంటాయి. ఒకడు నీడను వెతుక్కుంటాడు, మరొకడు ఎండను ప్రేమిస్తాడు. ఒకడికి చేతులు మురికి కాకూడదనుంటుంది, మరొకడికి ఆ మురికిలోనే ముక్తి కనిపిస్తుంది. ఏమిటా పొడుపు కథలు? సూటిగా చెప్పచ్చుగా. పొడుపు కథ కాదు కాచాయిని, నిజం చెప్తున్నాను. అవన్నీ నీకర్థం కాదులే. సమయం వచ్చినప్పుడు వారికి అర్థమయ్యేలా చెప్తాను. కాని ఒక్కటి మాత్రం నిజం, నా దీవెన వారిద్దరికీ సమానంగా ఉంటుంది. అయితే వాళ్లు దాన్ని ఎలా స్వీకరిస్తారో అనేది వారి జీవితం. అతిగా ఆశపడేవాడు ఉన్నది పోగొట్టుకుంటాడు, తృప్తిగా కష్టపడేవాడు లేనిది సంపాదించుకుంటాడు. ఇంతకంటే ఇప్పుడేం చెప్పలేను అని చెప్పి శాస్త్రిగారు లోపలికి వెళ్ళిపోయాక కాచాయిని మాత్రం ఆయన మాటల వెనుక అర్థం ఏమిటా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతుంది. అలా కొంతకాలం గడుస్తుంది. శాస్త్రిగారి వయసు పైబడుతుంది. ఒక శుభముహూర్తాన ఆయన తన పంచాంగాన్ని భద్రంగా పట్టువస్త్రంలో చుడుతూ ఉండగా, కాచాయిని, ఈ రోజు నుండి జాతక చక్రాలు గీయటం, కాలగమనాన్ని లెక్కించడం చాలించి మిగిలిన కొద్ది కాలాన్ని దైవచింతనలో ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అదేమిటండి అలా అంటున్నారు? మీ దగ్గరకొచ్చేవారు ఎంత నమ్మకంతో వస్తారో మీకు తెలుసు కదా. మరి వారందరికీ దారి చూపేదెవరు? నేను చూడనంత మాత్రాన ఎవరి జీవితాలు ఆగిపోవు కాచాయిని. ఎవరి దారి వారు వెతుక్కోవలసిందే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నేను చెప్పినా చెప్పకపోయినా జరగాల్సింది జరక్కమానదు. పైగా ఎన్నాళ్లు పరాయివాళ్ల భవిష్యత్తు గురించి చెప్పి నా సొంత పిల్లలకు తండ్రిగా ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోయానేమో అనిపిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే, మీ ఇష్టం. మీరలా నిర్ణయం తీసుకునే ముందు మన పిల్లలిద్దరినీ పిలిచి ఆఖరిసారిగా ఓ మాట చెప్పండి. మీరు జాతకం చెప్పడం మానేసినా మీ మాట వాళ్ళ జాతకానికి ఒక దిక్సూచిలా ఉండాలి. శాస్త్రిగారు సరేనంటూ అదే రోజు సాయంత్రం రాఘవ, మాధవలను పిలిచి జాతకం చూడటం ఆపేసే విషయం చెప్తారు. అది విన్న కొడుకులు ఇలా అడుగుతారు. నాన్నగారు, మీరు ఇక విశ్రాంతి తీసుకోవడం మంచి నిర్ణయమే అనిపిస్తుంది. కానీ అందరి భవిష్యత్తును తీర్చిదిద్దిన మీరు మరి మా భవిష్యత్తును ఇలాగే వదిలేస్తారా? మా భవిష్యత్తును ఒక మంచి దారిలో పెట్టండి నాన్నగారు. నాయనా రాఘవ, నీవు ఎప్పుడూ నీడలోనే బతుకుతావు. నీ కాళ్లకు మట్టి కూడా అంటదు. నీవు పరాయివాడి సొమ్ము తింటావు. నాయనా మాధవ, నువ్వు ఎప్పుడూ ఎండలోనే ఉంటావు నాయనా. నీ కాళ్ళు ఎప్పుడూ బురదలోనే ఉంటాయి. నీవు తినేది నీ కష్టార్జితమే అవుతుంది అని చెప్పగానే రాఘవ తన తమ్ముడు మాధవ వైపు గర్వంగా చూసి మనసులో ఇలా అనుకుంటాడు. అబ్బా, నా జాతకం ఎంత అద్భుతంగా ఉంది. నాన్నగారు నా అదృష్టాన్ని ఎంత చక్కగా చెప్పారు. నీడలో ఉండటం అంటే నేను ఎండలో కష్టపడక్కర్లేదనమాట. గొప్ప హోదాలో ఉంటానని అర్థం. పరాయివాడి సొమ్మంటే గొప్ప ఆస్తి వస్తుందేమో. ఇంకేం కావాలి నాకు? కష్టపడకుండానే నాకన్నీ అమరుతాయన్నమాట. నాన్నగారు, నా మనసు కుదుటపడింది. నాకు ఇలాంటి రాజయోగం ఉందని ముందే తెలుసుంటే ఇన్నాళ్లు అనవసరంగా భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవాణ్ణి కాదు. మీ నోటివాకు ఎప్పుడూ పొల్లుపోదు కాబట్టి నేను ధన్యుణ్ణి నాన్నగారు. రాఘవ, తొందరపడి నీ అంతటి నీవే ఊహలు పెంచేసుకోకు. జాతకం అనేది ఒక గమ్యం మాత్రమే నాయన. కానీ అక్కడికి మీరు ఎలా చేరుకుంటారు అనేది మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుంచుకో. మరోవైపు తండ్రి మాటలు విన్న మాధవ గుండె బరువెక్కుతుంది. అన్నయ్య రాఘవ సంతోషంగా ఉంటే మాధవ మాత్రం కళ్లల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తన తండ్రి తనకు ఇంతటి దురదృష్టాన్నిచ్చాడని లోలోపలే కుమిలిపోతూ ఇలా అనుకుంటాడు. అయ్యో, నాన్నగారు నాకెంతటి కష్టాన్ని దీవించారు. ఎప్పుడూ ఎండలోనే ఉంటూ బురదలో గడిపే దౌర్భాగ్య జీవితమా నాది. ఎప్పుడూ కడు పేదరికంలోనే మగ్గిపోవాలా నేను? అన్నయ్యకేమో రాజభోగాలు, నాకేమో కటిక కష్టాలా అని బాధపడుతూ తండ్రివైపు దీనంగా చూస్తూ ఇలా అంటాడు. నాన్నగారు, నేను మీకు ఏం అపరాధం చేశారని నాకీ శిక్ష? మీరు నన్ను ఇలా ఆశీర్వదించారేంటి నాన్నగారు? నేను ఎప్పుడూ చెమటలు చిందిస్తూ బురదలోనే పడి ఉండాలా? నాకు సుఖపడే అదృష్టం లేదా నాన్నగారు? నాయనా మాధవ, లోకానికి అన్నం పెట్టి తామర పువ్వు బురదలోనే పుడుతుంది నాయనా. నువ్వు గనుక నీ కష్టాన్ని శాపంగా కాకుండా ఇష్టంగా స్వీకరిస్తే అదే నీకు బంగారు సింహాసనాన్నిస్తుంది. నీ ప్రయత్నం లోపిస్తేనే నువ్వు కూలీవి అవుతావు నాయనా. ప్రయత్నం తోడైతే నువ్వు భూమిపుత్రుడు అవుతావు అని అనగానే బాధలో అదంతా అర్థం చేసుకుని మాధవ బాధపడుతూ తల్లి కాత్యాయిని దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. చూశావమ్మా, నాన్నగారికి నా మీద ప్రేమే లేదు. అన్నయ్యని మహారాజు అవుతావు అన్నారు. నన్ను కూలీలా బతుకమన్నారమ్మా. ఇదెక్కడి న్యాయం? అని భోరున ఏడుస్తాడు. ఇక నా నుదుటి రాత ఇంతే అని బాధపడతాడు.
ఓ రోజు మధ్యాహ్నం సమయం మాధవ మోకాళ్లలోతు బురదలో నిలబడి ఎండలో చెమటలు చిందిస్తూ పొలానికి గట్లు వేస్తూ ఉంటాడు. ఆ దారి వెంట వెళుతున్న ఒక వృద్ధ బాటసారి ఆగి మాధవను చూసి నిట్టూరుస్తూ ఇలా అంటాడు. అయ్యో బాబూ, నిన్ను చూస్తా ఉంటే మనసుకు చాలా బాధ కలుగుతుందయ్యా. మీ నాన్నగారు గోపాలకృష్ణ శాస్త్రి గారు ఎంతటి మహానుభావుడయ్యా. ఎందరో రాజులు జమీందారులు ఆయన పాదాలకు నమస్కరించి సలహాలు తీసుకునేవారు. అటువంటి పండితుడి కొడుకు అయ్యుండి ఇలా బురదలో కూలీలా మారిపోయేవేటయ్యా. నా తలరాత ఇలాగే ఉందండి. ఈ బురదలు ఎండలు చెమట చిందించడమే నా తలరాత అని నాన్నగారు ఆ రోజే రాసేశారు. ఇక చేసేదేం లేదులేండి. నా పని నేను చేసుకోవాలిగా. ఏటోనయ్యా, ఒకే తండ్రి కొడుకులైనా మీ ఇద్దరు తలరాతలు ఏరేరుగా ఉన్నాయి. మీ అన్నయ్య రాఘవం చూడు, చక్కగా జమీందార్ల సుఖపడుతుంటే నువ్వేమో ఈ మండు టెండలో బురదలో కూరుకుపోయి చాకిరీ చేస్తున్నావు. అవునండి, మా అన్నయ్య అదృష్టం అలా ఉంటే మనమేం చేస్తాం? ఆయన రాసిన రాతను ఎవరైనా మార్చగలరా? నాన్నగారు నా నుదిటి మీద కష్టం రాశారు, అన్నయ్య నుదిటిన భోగభాగ్యాలు రాశారు. అది ఆయన ప్రాప్తం, ఇది నా ప్రారబ్ధం. అలా సరిపెట్టుకోవడమే మరి. అలా తన దురదృష్టాన్ని చెప్పి పొలంలో పని కొనసాగిస్తాడు మాధవ. ఇదిలా ఉండగా ఓ రోజు పొలంలో పని ముగించుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. తన తల్లిని అన్నను చూడాలని ఓ రోజు అన్న ఇంటికి వెళతాడు. యోగక్షేమాలు అడిగిన తర్వాత కాత్యాయిని మాధవతో ఇలా అంటుంది. మాధవ, నీ కాళ్ళు చేతులు చూడ్రా ఎలా అయిపోయాయో. ఎంత కష్టం వచ్చిందిరా నీకు. అలవాటైందిలేమా. మొదట్లో కష్టమనిపించింది, కాని ఇప్పుడు కష్టమంటే ఇష్టంగా ఏర్పడింది. ఇప్పుడు సుఖాల మీద ఆశలేదమ్మా. నా శ్రమతో పండించిన దాన్ని తింటూ చాలా సంతోషంగా ఉన్నాను నేను. నాయనా, కష్టపడే గుణం ఉన్నవారికి కాలం ఖచ్చితంగా తోడవుతుంది. అది సరేమ్మా, ఇంతకీ అన్నయ్య ఎక్కడున్నాడు? చూడక చాలా రోజులైంది, కనిపించడేంటి? ఏం చెప్పమంటావు మాధవ? మీ నాన్న చెప్పిన రాజయోగం తనని వెతుక్కుంటూ వస్తుందని ఆశతో జల్సాలకు అలవాటుపడి తన వాటాకొచ్చిన ఆస్తినంతా పోగొట్టుకున్నాడు. ఆ రాజయోగం కోసం పగటి కలలు కంటున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇంతలో అన్న రాఘవ దొరబాబులా శుభ్రమైన వస్త్రధారణతో ఇంటికొస్తాడు. అన్నను చూసి మాధవ చాలా సంతోషంతో ఇలా అంటాడు. అన్నయ్య, ఎలా ఉన్నావు? అయినా నీకేంటి, చాలా బాగుండుంటావు. ఎంతైనా నీ జాతకంలో రాజభోగాలు అనుభవిస్తావని రాసిపెట్టిందిగా. అప్పుడు రాఘవ కళ్లలో నీళ్లు తిరుగుతూ ఉండగా తల వంచుకుని ఇలా సమాధానం చెప్తాడు. ఏం చెప్పమంటావు తమ్ముడు, నాన్నగారు నా జాతకంలో రాజభోగం ఉందని చెప్పారని గర్వపడ్డాను. కాని ఆ భోగం కాస్త రోగమై నన్ను పట్టుకుంది. అదేంటన్నయ్యా అలా మాట్లాడుతున్నావు? నాన్నగారు చెప్పినట్టు నువ్వు ఎంతో సుఖపడుతున్నావనుకున్నానే. అసలేం జరిగింది? నాన్నగారు చెప్పిన జాతకాన్ని తప్పుగా అర్థం చేసుకుని పగటి కలలు కంటూ ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది తమ్ముడు అని అంటుండగా సరిగ్గా అప్పుడే వడ్డీ వ్యాపారి కోటిలింగం తన అనుచరులతో వచ్చి రాఘవతో ఇలా అంటాడు. యామయ్య రాఘవా, మీ నాన్నగారు పోయి చాలా కాలమైంది కదా, మరి తీసుకున్న అప్పెంతవరకు తీర్చలేదేటి? నువ్వు తీసుకున్న బాకీ దానికి వడ్డీ కొండలా పెరిగిపోయింది. ఇంకెప్పుడు తీరుతావయ్యా? కోట్లింగం గారు, మా నాన్నగారు గొప్ప జ్యోతిష్కులని, వారు చెప్పింది అక్షరాలా జరుగుతుందని తెలుసుగా మీకు. నా జాతకంలో రాజభోగాలున్నాయని చెప్పారు మా నాన్నగారు. త్వరలోనే నా జాతకం మారిపోతుంది. అప్పుడు మీ బాకీ మొత్తం తీర్చేస్తాను. దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. రాజభోగాలా? నీ మోహం చూస్తేనే తెలుస్తుంది. నీకు ఎట్టాటి రాజభోగాలున్నాయో. ఎంతకాలం ఇలా చెప్తూ వస్తావయ్యా? నీ జాతకం సంగతి నాకు తెలియదు గాని నా దగ్గర తీసుకున్న అప్పు రేపు సాయంత్రానికల్లా అందాలి. లేకపోతే ఈ ఇల్లు జప్తు చేసి నేను ఈదిలోకి లాగుతాను, గుర్తుంచుకో మరి. రాఘవ భయంతో వణికిపోతూ తమ్ముడు తల్లి ముందు తలవంచుకుని మౌనంగా నిలబడతాడు. అన్న బాధను చూసి తమ్ముడిలా అంటాడు. అదేంటన్నయ్యా, ఏం జరుగుతోంది? ఈ అప్పులేంటి? నువ్వు జమీందారి దగ్గర సుఖంగా ఉంటున్నావని విన్నానే, అది నిజం కాదా? లేదు తమ్ముడు, ఇప్పుడు మన ఊరి పెద్ద జమీందారి గారి కోట ముందు కాపలాదారునిగా పనిచేస్తున్నాను. చూశావా నా బ్రతుకు? నాన్నగారు నన్ను నీడలో ఉంటావు అన్నప్పుడు నేను ఏదేదో ఊహించుకున్నాను. కాని ఈరోజు ఈ పరాయివాడి మేడ నీడలో బందీనయ్యాను. నా కాళ్లకు మట్టి అంటకూడదని ఏ దేవుణ్ణి కోరుకున్నాను, కాని రాతి కట్టడాల మీద నిలబడి నా కాళ్ళు మొద్దుబారిపోతున్నాయిరా. అన్నయ్య, నువ్వు ఇప్పటికీ నాన్నగారు చెప్పిన ఆ భవిష్యత్తు గురించి, ఆ రాత గురించి ఆలోచిస్తున్నావు. కాని ఒక్క విషయం గుర్తుంచుకో అన్నయ్య, కేవలం పుస్తకాల్లో చూసి చెప్పే భవిష్యత్తు మీద ఆధారపడి కూర్చుంటే జీవితం ఏమాత్రం మారదన్నయ్యా. దానికి మన ప్రయత్నం కూడా ఉండాలి. నాన్నగారు నా జాతకంలో కష్టం ఉందని చెప్పారు. నేను దాన్ని నమ్మి భయపడి ఇంట్లో కూర్చుంటే ఈరోజు ఈ పంటలు పండేవా?
నాన్నగారు చెప్పిన జాతకానికి నా ప్రయత్నాన్ని తోడు చేశాను. అందుకే అది ఒక విజయంగా మారింది. గీతల్లో ఉన్న అదృష్టం మన గడప తొక్కాలంటే శ్రమించాలి అన్నయ్య. మనం చేసే ప్రయత్నం లేనిదే ఆ దేవుడు రాసిన రాత కూడా వ్యర్థమైపోతుంది. అవును తమ్ముడు, నువ్వు చెప్పింది సత్యం. అది అర్థమయ్యేలోపు అన్నీ కోల్పోయాను నేను. జరిగిందేదో జరిగిపోయిందన్నయ్య. ఇన్నాళ్లు నువ్వు పడ్డ కష్టం చాలు. ఇక పద మన ఇంటికి. అందరం కలిసే ఉందాం. ఇద్దరం కలిసి కష్టపడి బతుకుదాం అంటూ వడ్డీ వ్యాపారితో ఇలా అంటాడు. చూడండి కోట్లింగం గారు, మరో వారంలోగా మీ లెక్క అసలు వడ్డీ కల్పిస్తాను. వచ్చి తీసుకెళ్ళండి. ఈ రోజుకి ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే మాధవా, నువ్వు చెప్పినట్టు ఒక వారం రోజుల్లో నా సొమ్మంతా ఇవ్వాలి. లేకుంటే మర్యాదగా ఉండదు. వస్తామరే అంటూ కోటిలింగం అక్కడ్నుండి వెళ్ళిపోగానే మాధవ తన ఇంటికి అన్నను తల్లిని తీసుకుని బయల్దేరతాడు. రాఘవ కళ్ళు తెరుచుకుంటాయి. తండ్రి మేధస్సుకు నమస్కరించి తమ్ముడితో కలిసి మళ్లీ శ్రమను నమ్ముకుని కొత్త జీవితం ప్రారంభిస్తాడు. తండ్రి మాటల్లోని ఆంతర్యం అనుభవంతోనే బోధపడుతుంది. సోమరితనం రాజభోగాన్ని కూడా బానిసత్వంగా మారుస్తుంది. శ్రమ బురదలో కూడా బంగారాన్ని పండిస్తుంది అనటానికి ఈ కథే ఉదాహరణ.